మూవీ స్టార్టింగ్లో మాయా అనే మహిళను చూపిస్తారు. ఆమె తన బాయ్ ఫ్రెండ్ జాన్తో దవిడిదివిడి చేస్తూ ఉంటుంది. ఇక్కడ సీన్ కట్ అవుతుంది. మాయా ఇప్పుడు యోగా నేర్పించే పనిచేస్తుంది. ఒకరోజు యోగా క్లాస్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఆమె అడవిలో ఒక జంట ఏకాంతంగా గడపటాన్ని చూస్తుంది. వాళ్ళని అలా చూసి మాయాకు కూడా మూడొస్తుంది. ఆ తర్వాత ఆమె తన ఇంటికి వెళ్తుంది. ఇంట్లో జాన్ కోసం ఒక మంచి డిన్నర్ తయారు చేస్తుంది. ఆపై అందంగా కూడా తయారవుతుంది. జాన్ ఇంటికి రాగానే అతను మాయా మూడ్ చూసి చాలా సంతోషిస్తాడు. ఆమె ప్లానింగ్ చూసి మాయా తనతో రొమాన్స్కి సిద్ధంగా ఉందని అతను అర్థం చేసుకుంటాడు. అతను కూడా ఆమెతో కలవడానికి సిద్ధమవుతాడు. అయితే వాళ్ళు పని స్టార్ట్ చేసేసరికి ఉన్నట్టుండి వర్షం మొదలవుతుంది. అది చూసి మాయా పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళి బయట ఉన్న సామాన్లన్నీ లోపల పెడుతూ ఉంటుంది. కానీ ఆ సామాన్లన్నీ లోపల పెట్టేసరికి మాయా పూర్తిగా తడిచిపోతుంది. తడిచిన బట్టలో ఉన్న మాయని చూసి జాన్కి మూడ్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత మాయా జాన్ ముందుకు వచ్చి తన బట్టలని విప్పేస్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సోఫాలోనే దవిడిదివిడి చేస్తారు. జాన్ ఆ రాత్రంతా మాయాతోనే గడుపుతాడు. తర్వాత రోజు ఉదయం మాయా తన కుక్కతో కలిసి వాకింగ్కి వెళ్తుంది. అప్పుడు ఆమెకు గతరాత్రి జరిగిన విషయాలు గుర్తుకొస్తాయి. ఆ సంఘటనని గుర్తు చేసుకుని ఆమె మళ్ళీ మూడ్లోకి వస్తుంది. ఇవన్నీ ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఆమెకు తన ఫ్రెండ్ రియా కనిపిస్తుంది. కాసేపు రియాతో మాట్లాడిన తర్వాత మాయా ఇంటికి వెళ్ళిపోతుంది. కొంచెం సేపటి తర్వాత మాయా తన యోగా క్లబ్కి వెళ్తుంది. అక్కడ ఆమె అమ్మాయిలకి యోగా నేర్పిస్తూ ఉంటుంది. ఈలోగా జాన్ తన ఆఫీస్ నుండి మాయా యోగా క్లబ్కి ఫోన్ చేస్తాడు. మనం ఈ రాత్రికి ఒక పార్టీకి వెళ్ళాలి, నువ్వు సిద్ధంగా ఉండు అని మాయాతో చెప్తాడు. రాత్రి సమయంలో వాళ్ళిద్దరూ పార్టీ నుండి తిరిగి వస్తూ ఉంటారు. ఇద్దరూ బాగా అలసిపోయి ఉంటారు. అప్పుడు మాయా జాన్తో, నేను ఈరోజు చాలా అలసిపోయాను, అందుకే నా బదులు నువ్వు డాగిని వాకింగ్కి తీసుకువెళ్ళు అని అంటుంది. అప్పుడు జాన్, ఈరోజు డాగిని తీసుకెళ్లడం నీ వంతు అని చెప్తాడు. అందువల్ల మాయా తన డాగిని వాకింగ్కి బయటకు తీసుకెళ్తుంది. కాసేపటి తర్వాత ఆమె ఇంటికి తిరిగి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆమె ఫ్రెండ్ రియాని చూస్తుంది. ఆమె ఒక కారులో ఎవరో వ్యక్తితో దబిడిదిబిడి చేస్తూ ఉంటుంది. ఈలోగా రియా కూడా మాయాని చూసేస్తుంది. ఆమె మాయాని చూడగానే అక్కడి నుండి పారిపోతుంది. రియా అలా అకస్మాత్తుగా పారిపోవడం వల్ల ఆ వ్యక్తి కోరిక తీరదు. రియా తన వల్లే పారిపోయిందని ఆ వ్యక్తికి మాయాపై చాలా కోపం వస్తుంది. ఆ తర్వాత అతను నెమ్మదిగా మాయా దగ్గరికి వస్తాడు. మాయా భయంతో తన ఇంటి వైపు పరిగెడుతుంది. కానీ ఆ వ్యక్తి ఆమెను వెంబడిస్తూ ఉంటాడు. చూస్తూ ఉండగానే అతను మాయాని పట్టుకుని ఆమెపై బలవంతం చేయడం మొదలు పెడతాడు. ఆ వ్యక్తికి తన కోరిక తీర్చుకోవడం మాత్రమే ముఖ్యం. అది రియా అయినా పర్వాలేదు, మాయా అయినా పర్వాలేదు. మాయాతో తన కోరిక తీర్చుకున్న తర్వాత ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మాయా తన ఇంట్లోకి వస్తుంది. అప్పుడు జాన్ సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉంటాడు. ఆమె రాత్రి జరిగిన దారుణం గురించి అతనికి ఏమీ చెప్పకుండా మౌనంగా వెళ్ళి తన బెడ్పై పడుకుంటుంది. తర్వాత రోజు ఉదయం జాన్ మాయా ఎక్కడికో వెళ్తూ ఉంటారు. అప్పుడు మాయా కారు ఆపమని అడుగుతుంది. ఆ తర్వాత ఆమె జాన్తో, మనం కారులోనే రొమాన్స్ చేయగలమా అని అడుగుతుంది. కానీ జాన్ అందుకు ఒప్పుకోడు. అది విని మాయా మూడ్ పాడైపోతుంది. దాంతో ఆమె కోపంగా కారు దిగి వెళ్ళిపోతుంది. మాయాని శాంతపరచడానికి జాన్ ఆమెను దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి తీసుకువెళ్తాడు. అక్కడ కూర్చుని జాన్ ఆమెతో మాట్లాడతాడు. కానీ మాయా మనసులో వేరే ఆలోచనలుంటాయి. అదే రెస్టారెంట్లో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతను చాలాసేపటి నుండి మాయని చూస్తూ ఉంటాడు. తన భర్త రొమాన్స్కి ఒప్పుకోకపోవడంతో ఆమె ఆ వ్యక్తి వైపు ఆకర్షితురాలవుతుంది. ఆ తర్వాత జాన్, మాయా ఒక రేస్ కోర్సులో ఉంటారు. ఆ రెస్టారెంట్లో కనిపించిన వ్యక్తి కూడా అక్కడే ఉంటాడు. మాయాకు అతనితో కలవాలనే కోరిక ఉండటంతో ఆమె అక్కడే నిలబడి ఆ వ్యక్తి వైపు చూస్తూ ఉంటుంది. ఆమె తన చూపులతోనే అతన్ని రెచ్చగొడుతుంది. ఆ తర్వాత మాయా ఒక సాకు చెప్పి వాష్రూమ్కి వెళ్తుంది. ఆ వ్యక్తి కూడా మాయాని ఫాలో చేస్తూ అక్కడికి వెళ్తాడు. ఆ వ్యక్తి చేతిలో ఒక పెద్ద తుపాకీ ఉంటుంది. కానీ మాయాకి అతనితో దబిడిదిబిడి చేయాలనుంది. కాబట్టి మాయా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతని తుపాకీని తాకుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ వ్యక్తి కూడా మాయాతో అక్కడే తన కోరిక తీర్చుకుంటాడు. తర్వాత మాయా యోగా క్లబ్లో ఉంటుంది. కొందరు వ్యక్తులు ఆమె యోగా చేసే స్టైల్ని వీడియో తీస్తూ ఉంటారు. అక్కడే డేవిడ్ అనే ఒక వ్యక్తి కూడా ఉంటాడు. అతను మాయా అందాన్ని చూసి ఆమెకు అభిమానిగా మారిపోతాడు. డేవిడ్ మాయాతో ఏకాంతంగా గడపాలి అనుకుంటాడు. కానీ మాయా అతను చెప్పిన దానికి ఒప్పుకోదు. ఆమె అక్కడి నుండి వెళ్ళిపోతుంది. డేవిడ్ కూడా మాయాని వెంబడిస్తూ ఆమె కారులో కూర్చుంటాడు. కానీ ఇక్కడ కూడా మాయా అతను చెప్పిన దానికి ఒప్పుకోదు. ఆమె తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది. డేవిడ్ మాటల వల్ల మాయాకు మరోసారి కోరికలు కలుగుతాయి. ఆ తర్వాత ఆమె జాన్ దగ్గరికి వెళ్ళి తనతో దబిడిదిబిడి చేయమని అడుగుతుంది. జాన్ కూడా మాయా మాటలకు ఒప్పుకుని ఆమెతో దబిడిదిబిడి చేస్తాడు. నెమ్మదిగా మాయా కోరికలకు బానిసగా మారిపోతుంది. ఇప్పుడు ఆమెకు ప్రతిక్షణం శృంగారం చేయాలనే ఆలోచనలే వస్తూ ఉంటాయి. అందుకే జాన్ కూడా మాయా ప్రవర్తనతో విసిగిపోతాడు. ఒకరోజు జాన్ మాయాతో, ఈ రాత్రి నా స్నేహితుడు తన భార్యతో కలిసి మన ఇంటికి డిన్నర్కి వస్తున్నాడని చెప్తాడు. సాయంత్రం అవ్వగానే వాళ్ళు జాన్ మాయాల ఇంటికి చేరుకుంటారు.
వచ్చిన ఆ వ్యక్తి మరెవరో కాదు, డేవిడే. డేవిడ్ని చూసి మాయ ఆశ్చర్యపోతుంది. తర్వాత అవకాశం దొరకగానే డేవిడ్ మాయని అక్కడక్కడ తాకడం మొదలు పెడతాడు. మాయ కూడా అతన్ని ఆపదు. ఆ తర్వాత ఈ నలుగురు కలిసి ఒక హోటల్లో డిన్నర్ చేయడానికి వెళ్తారు. కానీ ఉన్నట్టుండి అక్కడ డేవిడ్ భార్య ఆరోగ్యం పాడవుతుంది. ఇది అదునుగా మాయ బయటికి నడుచుకుంటూ వెళ్తుంది. ఆమె వెళ్ళడం చూసి డేవిడ్ కూడా ఒక సాకు చెప్పి మాయ దగ్గరికి వెళ్తాడు. బయటకు వచ్చిన తర్వాత అతను అక్కడే మాయతో దబిడిదిబిడి చేస్తూ ఉంటాడు. అతను మాయని బలవంతం చేస్తూ తన కోరిక తీర్చుకోవడం మొదలు పెడతాడు. మాయ మత్తుగా అరుస్తూ ఉంటుంది. డేవిడ్ ఆమె నోటికి చెయ్యి అడ్డు పెడతాడు. వాళ్ళు ఆ పనిలో ఉండగానే జాన్ మాయని వెతుక్కుంటూ అక్కడికి వచ్చేస్తాడు. మాయ డేవిడ్తో ఏకాంతంగా ఉండటాన్ని చూస్తాడు. వాళ్ళిద్దరినీ అలా చూసి అతనికి చాలా కోపం వస్తుంది. అక్కడే అతను డేవిడ్ని చితకబాస్తాడు. ఆ తర్వాత అతను మాయని అక్కడే వదిలేసి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఇప్పుడు జాన్ మాయని తన ఇంట్లో నుంచి కూడా బయటికి గెంటేస్తాడు. ఆ తర్వాత మాయ తన సామానంతా తీసుకుని తన స్నేహితురాలు జూలియా దగ్గరకు వెళ్తుంది. మాయ జాన్ నుండి విడిపోయి చాలా బాధపడుతుంటుంది. ఎందుకంటే ఆమె జాన్ని నిజంగా ప్రేమిస్తుంది. కానీ ఆమె తన కోరికల కారణంగా జాన్కి దూరమైంది. ఆమె జాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతిక్షణం ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా చూసి జూలియా జరిగిందేదో జరిగిపోయింది, దాన్ని మర్చిపో అని ఆమెకు చెప్తుంది. ఆ తర్వాత జూలియా మాయని తీసుకుని ఒక పార్టీకి వెళ్తుంది. ఆ పార్టీలో జూలియా స్నేహితులు కూడా ఉంటారు. ఇక్కడ అందరూ మాయాకి నచ్చజెప్తూ నువ్వు నిజంగా జాన్ని ప్రేమిస్తే అతని దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు అని చెప్తారు. అది విన్న తర్వాత మాయ జాన్కి క్షమాపణ చెప్పడానికి అతని ఇంటికి వెళ్తుంది. కానీ ఆమె ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆమెకు ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఎందుకంటే అక్కడ జాన్ కూడా వేరొక అమ్మాయితో శృంగారంలో ఉంటాడు. అది చూసి మాయ మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో మాయ యోగా క్లాస్లో ఉంటుంది. ఆమె యోగా క్లాస్ పూర్తి చేసుకుని జూలియా ఇంటికి వెళ్తున్నప్పుడు ఎవరో తనని వెంబడిస్తున్నట్లు ఆమె కనిపిస్తుంది. దాంతో ఆమె వెనక్కి తిరిగి చూస్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించరు. ఆ తర్వాత ఆమె కొంచెం దూరం ముందుకు వెళ్ళగానే ఒక వ్యక్తి ఆమెను పట్టుకుని బలవంతం చేస్తాడు. తన పని పూర్తయ్యాక ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోతాడు. మాయ ఆ వ్యక్తి మొహం కూడా చూడలేదు. అప్పుడే ఆమెకు అక్కడ ఒక బ్రాస్లెట్ దొరుకుతుంది. ఆ బ్రాస్లెట్ చూసి మాయ ఆ వ్యక్తి మరెవరో కాదు, జానే అని అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమె పరిగెత్తుకుంటూ జాన్ దగ్గరకు వస్తుంది. ఆమె జాన్తో అక్కడ ఉన్నది నువ్వేనా అని అడుగుతుంది. జాన్ అవునని సమాధానం చెప్తాడు. ఆ తర్వాత మాయ ఏడుస్తూ తన తప్పుకు క్షమాపణ కోరుతుంది. ఇక్కడ జాన్ కూడా ఆమెను క్షమించేస్తాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తారు. డిన్నర్ పూర్తయ్యాక ఇద్దరు అక్కడే మళ్ళీ ఒక్కటవుతారు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.